రైట్, కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంలో తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంలో వేసిన పిటిషన్ రిమాండ్ పిటిషన్తో క్లాష్ అవుతున్నందున విత్డ్రా చేసుకున్నారు కేజ్రీవాల్ లాయర్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ వినేందుకు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ పిటిషన్ను విత్డ్రా చేసుకోవాలంటే ఉపసంహరించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం అయినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక ఈడీ అధికారులకు ఉన్నటువంటి ఆప్షన్ సుప్రీంకోర్టులో ఇలాంటి కేసు రాదు కాబట్టి దీనికి సంబంధం లేదు కాబట్టి 24 గంటల్లోగా ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి కాబట్టి మరికొద్ది సేపట్లో అంటే 2 గంటల తర్వాత ఏ క్షణంలో అయినా కానీ రౌజ్ అవెన్యూ ఈడీ ప్రత్యేక న్యాయస్థానానికి అరవింద్ కేజ్రీవాల్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ కస్టడీ రిమాండ్ కోరుతూ కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అనేకటువంటి సాక్ష్యాధారాలు, నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు వీటన్నిటిని ఆధారం చేసుకొని కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఈడీ అధికారులు కోరబోతున్నారు. దీనికి సంబంధించి కస్టడీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయ్యారు. మొట్టమొదటి ఒక ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. అయితే సాంకేతికంగా చూసినట్టయితే హిమేంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా అంటే అరెస్టు వారెంట్ జారీ చేసినప్పటికీ ఆయన రాజీనామా చేసిన తర్వాతనే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేశారు. తన భార్యకు ముఖ్యమంత్రి పదవి నుంచి ఆ మేరకు ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి మాత్రం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. కాబట్టి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239, 239 ఏఏ, 239 ఏబి ప్రకారం ఢిల్లీ అంటే ఈ దేశ రాజధాని ఢిల్లీ రాజధాని టెరిటరీ అంటే ప్రాంతం ఒక అధికారం ఏ రకంగా ఉండాలని చాలా విపులంగా, చాలా విస్తారంగా ఈ ఆర్టికల్లో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 239 ఏబి ప్రకారం లెఫ్టినెంట్ గవర్నరు ఏదైనా రాజ్యాంగం గనక అక్కడ గనక విఫలమైనట్లయితే దానికి సంబంధించి వెంటనే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 239 ఏబి అధికారాలని ఆసరా చేసుకొని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని రద్దు చేయమని. ఒక ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం చెల్లదు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు చేసే అవకాశం ఉంది. అదే కాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి లేదా కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉందా లేదా అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. దీనికి సంబంధించి మాత్రం లెఫ్టినెంట్ గవర్నరు ఒక 4 రోజుల్లో అంటే కొంత మేరకు సమయం ఇచ్చిన తర్వాతనే లెఫ్టినెంట్ గవర్నరు ఈ నిర్ణయం తీసుకోవచ్చు, సిఫార్సు చేయొచ్చు లేదా వెనువెంటనే కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి వచ్చే 2-3 రోజుల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా ఈడీ అధికారుల రిమాండ్లో కస్టడీలో ఉన్నట్లయితే బెయిల్కు వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నంతకాలం కూడా ఆయన బెయిల్కు అప్లై చేసుకునే అవకాశం లేదు. కాబట్టి అంతకాలం కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగానే జైల్లో ఉండేందుకు అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి పదవి మాత్రం రాజీనామా చేస్తారా, కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉందా లేదా అన్నది ఇంకా దాని యొక్క స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నరు ఈ ప్రభుత్వాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినట్టయితే రాష్ట్రపతి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ రకంగా ఈ నేపథ్యంలో ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తేనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోరే అవకాశం ఉంది. అప్పటి వరకు వేచి ఉంటారా లేదా అన్నది కూడా సందేహమే లెఫ్టినెంట్ గవర్నర్. కాబట్టి చూడాలి వచ్చే 2-3 రోజుల్లో కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దీనిపై నిర్ణయం తీసుకొని ఒక సిఫార్సు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పీకర్ కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది అసెంబ్లీని ఏర్పాటు చేయమని. ఈ పరిణామాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఢిల్లీ రాజకీయ పరిణామాలు చూడాలి ఎలాంటి పరిణామాలు ఎలాంటి దారితీస్తాయో. సో ప్రసాద్, ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చెప్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఇంకా ఆప్షన్ అనేది ఒకవేళ కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఇంకా పార్టీ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వేరే వాళ్ళని ముఖ్యమంత్రిగా పెట్టే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఏంటి ఇటువంటి నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ముందరున్న ఆప్షన్స్ ఏంటి?
అదే అందుకనే చెప్పాను, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, కొత్త శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకునేందుకు ఏమన్నా వాళ్ళు ప్రతిపాదించే అవకాశం ఉందా, లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇంకా అరవింద్ కేజ్రీవాలే ఢిల్లీలోనే ఉండి పాలన కొనసాగిస్తారని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇప్పటికే చెప్తూ వచ్చారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంతర్గతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏమాత్రం కూడా ముందుకు రాకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రద్దు చేయమని సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది. ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఉండి ఏ రకంగా పాలన చేస్తారు, కేబినెట్ సమావేశాలు ఎలా నిర్వహిస్తారు అన్న అంశాలు కూడా వీటిలో ప్రస్తావించేందుకు అవకాశం ఉన్నాయి. ఇదంటే చాలా రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది కాబట్టి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్రపతికి లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈలోగానే ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగాలా, అలాగే రాజీనామా చేయాలా, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. అందుకనే ఈ ఢిల్లీ రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకసారి ఈడీ కస్టడీకి వచ్చిన తర్వాతనే బహుశా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.